కాస్త డబ్బుంటే మందిరం కట్టడం చాలా ఈజీ, కానీ మళ్ళీ అదే డబ్బుతో సంఘాన్ని కట్టడం అంత ఈజీ కాదు. ఎంత పెద్ద కట్టడైనా సరే, ఒకవేళ అది బాబేలు కట్టడం అయితే దేవుడు దాన్ని త్రోసివేస్తాడు, తిరస్కరిస్తాడు. సో మనం చేయాల్సింది కోట్ల రూపాయల మందిరాలు నో, పరిచర్య ఉన్న దగ్గర చేసుడు ఏంటి నాకు అర్థం కాదు. ఇది ఎలాగుందంటే, ఒక చెరువు పక్కనే వెళ్ళి బోరు కొట్టినట్టు లేదు. చెరువు పక్కన బోరు ఎందుకయ్యా బాబు? పరిచర్య ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి, అక్కడ నీకేం పని? వాటిని పాడు చేయడం, కాకపోతే అసలు అది దేవుని చిత్తానుసారమైన పరిచర్యే కాదు, అది వాక్యానుసారమైన సేవే కాదు. అసలైన సేవ ఏంటంటే, దున్నని బీడు భూముల్ని దున్నాలి, ప్రకటించబడని చోట యేసును ప్రకటించాలి, క్రీస్తు ఎవరో తెలియని వాళ్ళ క్రీస్తుని గురించి చెప్పాలి. చర్చి పక్కనే చర్చి కడుతున్నాడంటే అదేంటి? అది అతని కోసం కట్టుకుంటున్నాడు. అది ప్రభు పిలుపు కొరకో దర్శనం కొరకో కాదు, తన కోసం తాను వేసుకుంటున్న పునాదిగా మనం గుర్తించాలి. దేవుని ముందు సరిగ్గా మోకాళ్ళ జీవితం ఉన్న వ్యక్తిని ఎవ్వరి దగ్గర దేవుడు చేయి చాపలేడు. ఆయన దగ్గర కరెక్ట్ గా మోకాళ్ళ జీవితం మనకుంటే రాజుల్ని కూడా చెయ్యెత్తి ఆశీర్వదించే స్థాయిలోనే ఉంచుతాడు తప్ప మనల్ని చెయ్యి చాపి అడిగే స్థితిలోకి వెళ్ళనివ్వడు. దయచేసి మిమ్మల్ని నిరుత్సాహపరిచే వాళ్ళ వైపు చూడకండి, మిమ్మల్ని పిలిచిన దేవుని వైపు చూడండి. సేవ నాయకులది కాదు, సంఘము వాళ్ళ ఇంట్లో పుట్టింది కాదు. సేవ మిమ్మల్ని పిలిచిన దేవునిది. మిమ్మల్ని పిలిచిన వాని వైపే చూడండి.